వెల్కమ్ టు లా లర్నర్. ఈ వీడియోలో మనం సిపిసి 1908 కింద ఉన్న ముఖ్యమైన సివిల్ సూట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సూట్స్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ, చట్టపరంగా రావాల్సిన డబ్బు తిరిగి పొందడానికి వేసిన కేసు. ఆర్డర్ 7 సిపిసి కింద వస్తుంది. లిమిటేషన్ వచ్చేసి 3 సంవత్సరాలు. ఎవరు వేయచ్చు అంటే క్రెడిటార్, కంపెనీ, లీగల్ రిప్రజెంటేటివ్, అసైన్ ఇవన్నీ కూడా వేయచ్చు. ఉదాహరణకు ₹1,50,000 విలువైన వస్తువులు అమ్మినా డబ్బు ఇవ్వకపోతే రికవర్ సూట్ వేయవచ్చు. నెక్స్ట్ సమ్మరీ సూట్. ఆర్డర్ 37 సిపిసి. ఇది ఫాస్ట్ ట్రాక్ రెమెడీ. పూర్తి ట్రయల్ లేకుండానే త్వరగా తీర్పు వస్తుంది. ఎవరు వేయచ్చు అంటే క్రెడిటర్, బ్యాంక్, లెండర్, ఫైనాన్స్ కంపెనీ. ఎప్పుడు ఉపయోగిస్తారంటే చెక్ బౌన్స్, ప్రామిసరీ నోట్, రిటర్న్ స్టేట్మెంట్. ఉదాహరణకు ₹50,000 చెక్ బౌన్స్ అయితే సమ్మరీ సూట్ వేయవచ్చు. నెక్స్ట్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 కింద చెల్లుబాటు ఒప్పందాన్ని బలవంతంగా అమలు చేయడానికి ఇది వేయవచ్చు. ఎప్పుడు వేయాలంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాలి, ప్లెయింటిఫ్ రెడీగా ఉండాలి, ప్లెయింటిఫ్ రెడీ అండ్ విల్లింగ్గా ఉండాలి. డిపెండెంట్ అమలు చేయడానికి నిరాకరిస్తే, ఉదాహరణకు అడ్వాన్స్ తీసుకొని సేల్ డీడ్ ఇవ్వకుండా అమ్మకందారు తిరస్కరిస్తే అప్పుడు వేయవచ్చు. నెక్స్ట్ సూట్ ఫర్ ఇంజంక్షన్. ఎవరైనా అక్రమంగా మీ హక్కులను భంగం కలిగిస్తే ఈ సూట్ వేయవచ్చు. ఇది 2 రకాలు: టెంపరరీ ఇంజంక్షన్, పర్మనెంట్ ఇంజంక్షన్. టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ 39 సిపిసి కింద వేయవచ్చు. పర్మనెంట్ ఇంజంక్షన్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద వేయవచ్చు. ఉదాహరణకు పక్కవాడు మీ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తే ఇంజంక్షన్ సూట్ వేయవచ్చు. నెక్స్ట్ ఎవిక్షన్ లేదా ఎజెక్ష్మెంట్ సూట్. అద్దెదారు ఇంటిని ఖాళీ చేయకపోతే సంబంధిత చట్టాలు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. టెనెంట్ రెంట్ చెల్లించడం ఆపేస్తే ఎవికేషన్ సూట్ వేయవచ్చు. నెక్స్ట్ సూట్ ఫర్ డిక్లరేషన్. మీ చట్టపరమైన హక్కును కోర్టు ప్రకటించాలంటే సెక్షన్ 34 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ద్వారా వేయవచ్చు. ఉదాహరణకు పూర్వీకుల ఆస్తిపై హక్కు ప్రకటించడానికి. నెక్స్ట్ సూట్ ఫర్ పార్షన్. జాయింట్ ప్రాపర్టీని భాగాలు పంచుకోవడానికి కో ఓనర్, కోపరెన్స్ వేయవచ్చు. ఉదాహరణకు సోదరులు, పూర్వీకులు భూమిని పంచుకోవాలంటే. నెక్స్ట్ సూట్ ఫర్ డ్యామేజెస్. నష్టం జరిగితే పరిహారం కోసం. ఉదాహరణకు డిఫమేషన్ కేసు అంటే అపకీర్తి వల్ల వచ్చే నష్టం. నెక్స్ట్ మార్టిగేజ్ ఫోర్ క్లోజర్ సూట్. లోన్ రీపే చేయకపోతే లెండర్ వేసే కేసు. ఆర్డర్ 34 సిపిసి కింద వేయవచ్చు. ఉదాహరణ ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంక్ మార్టిగేజ్ ప్రాపర్టీని అమ్మించుకేందుకు ఈ కేసు వేస్తుంది. ఇది సిపిసి కింద ఉన్న 9 ముఖ్యమైన సివిల్ సూట్స్. జ్యుడిషియరీ ఎగ్జామ్ లా స్టూడెంట్స్, అడ్వకేట్స్కి తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.